వాళ్ళు అడవి బిడ్డలు. వాళ్ళు ఆడినా పాడినా ఎవరైనా వాళ్లతో కాలు కదపాల్సిందే. ఆదిలాబాద్ ఆదివాసీలకే పరిమితమైన గుస్సాడి నృత్యం అందరినీ కట్టిపడేస్తుంది. దీపావళికి వారం రోజుల ముందు, పండుగ తర్వాత 2 రోజులు సాగే గుస్సాడిని చూడాలంటే అడవుల జిల్లా ఏజెన్సీకి వెళ్లాల్సిందే. పాశ్చాత్య సంస్కృతి విస్తరిస్తున్న ఈ రోజుల్లో ఆదివాసీలు ఇప్పటికీ తమ సంస్కృతి సంప్రదాయాలని పదిలంగా కాపాడుకుంటున్నారు. ఏటా జరిగే దండారి ఉత్సవాలను నియమ నిబద్ధతలతో ఘనంగా జరుపుకుంటున్నారు. ఆదిలాబాద్ జిల్లా గోండు ప్రాంతాల్లో దీపావళి పండుగ సందర్భంగా దండారి ఉత్సవాలు జరుగుతాయి. వారం రోజుల పాటు జరిగే ఈ వేడుకలతో గోండులు నివసించే ప్రాంతాలు సందడిగా మారాయి. గోండుల ఆచారం ప్రకారం నెమలి ఈకలు, చిన్న చిన్న అద్దాలు, జింక కొమ్ములతో పేర్చిన గుస్సాడీలు, డప్పు డమ్మెలతో పాటు పలు సంగీత పరికరాలను గ్రామం మధ్యలో పెట్టి యత్మసర్ దేవునికి ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం మేకలు, కోళ్లు బలిచ్చి దేవతల అనుగ్రహం పొందామని సంతృప్తి చెందిన తర్వాత గోండులు గుస్సాడి నృత్యాలు చేస్తారు. ఒక గ్రామంలోని దండారి బృందం సభ్యులు మరో గ్రామానికి అతిథులుగా వెళ్లి గుస్సాడి నృత్యాలు చేస్తారు. ఈ ఏడాది అతిథులుగా వెళ్లి నృత్యాలు చేసిన వారు వచ్చే ఏడాది తమ ఊరికి అతిథుల్ని పిలుస్తారు. దసరా నుంచి మొదలయ్యే ఈ దండారి పండుగ దీపావళితో ముగుస్తుంది. మెడలో రుద్రాక్షలు, ఒంటిపై జంతు చర్మం, నెత్తిపై నెమ్మలేకలు, చేతిలో మంత్రదండంతో విచిత్ర వేషధారణతో కనిపిస్తారు. దండారి ఉత్సవాల్లో పాల్గొని పూజలు నిర్వహిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని గోండుల నమ్మకం. అందుకోసం మహిళలు ప్రత్యేక పూజలు చేస్తారు. దీపావళిని మేము దివాడి అని చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఈ దీపావళి పండుగను ఒక 2 నెలల ముందు నుంచే మేము అన్ని వాయిద్యాలు పట్టుకొని మరి ప్రాక్టీస్ చేసుకున్నట్టుగా ప్రతిరోజు ఊరు అంతా ఊళ్ళో ఉన్నటువంటి ఆడ మగ అందరం కలిసి, చిన్న పెద్ద అందరం కలిసి ప్రతిరోజు సాయంత్రం మరి దీన్ని కార్యక్రమాన్ని మేము చేపట్టుకుంటాము. చాలా పెద్ద ఎత్తున జరుపుకునేటువంటి పండుగ ఈ పండుగ మాకు. ఈ పండుగలో అందరూ ఆడ మగ అందరూ కూడా కలిసి నృత్యాలు చేయడం అనేది ఉంటుంది. ఆదివాసీల మధ్య ఐక్యత పెంపొందించడానికి అంతరించిపోతున్న గోండుల సంస్కృతి సంప్రదాయాల్ని భావితరాలకు అందించేందుకు దండారి ఉత్సవాలను ఏటా ఘనంగా నిర్వహిస్తామంటున్నారు గోండులు. ఆఖాడి అంటే ఆషాఢ మాసం నుంచి ఈ దీపావళి వరకు 4 నెలల వరకు ప్రతిరోజు సాయంత్రం పూట ఈ ఉత్సవాలు చేస్తున్నారు. ఏదైతే దీపావళికి 9 రోజుల ముందు నుంచి ఇక్కడ భోగి చేసి ఈ గుస్సాడి వేసలు వేయడం జరుగుతుంది. గుస్సాడి నృత్యం చేసేవారికి దేవతలు ఆవహిస్తారని, అతని చేతిలోని కర్రను తాకితే ఎలాంటి వ్యాధులైనా నయమవుతాయని విశ్వసిస్తారు గోండులు.